అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రారంభం. ఆన్లైన్ ఆఫ్లైన్లలో ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడి. హైదరాబాద్లో 2 కంపెనీలపై ఈడీ సోదాలు. భారీ భూకంపం, ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు. ఆల్రెడీ 22 ఏళ్ల కొడుకు, ఇప్పుడు మరో బిడ్డకు తండ్రి కాబోతున్న అర్బాజ్ ఖాన్. పవిత్రమైన అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్లలో ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఈ యాత్ర ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై రక్షాబంధన్ రోజు ఆగస్టు 9న ముగుస్తుంది. జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. హైదరాబాద్లో సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ కంపెనీల చైర్మన్ నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లలో, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించింది. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారన్న అనుమానంతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. 4 గంటలకి ఈడీ దాడులు చేశారు. మొత్తం 2 టీములతో ఈడీ సోదాలు చేసింది. బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడీ బృందాలు 4 ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. ఆఫ్ఘనిస్తాన్కి 121 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూ కుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ తెలుగు, హిందీ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలోనే నటి మలైకా అరోరాని పెళ్లి చేసుకున్న ఇతడు కొన్నేళ్ల క్రితం విడాకులు కూడా ఇచ్చేశాడు. వీళ్లకు 22 ఏళ్ల అర్హాన్ ఖాన్ అనే కొడుకున్నాడు. మలైకాకు విడాకులు ఇచ్చిన తర్వాత మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ని 2023 డిసెంబర్లో అర్బాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఈ జంట ముంబైలోని ఓ మెటర్నిటీ క్లినిక్ దగ్గర కనిపించారు. దీంతో అర్బాజ్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే రూమర్స్ వచ్చాయి. మరి ఇందులో నిజమే ఎంత అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో ఇతడు జై చిరంజీవ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాల్లో నటించాడు.